హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్బీకే వ్లాగ్స్. నేను మాక్ టెస్ట్ది సైకాలజీ అయితే పెట్టాను కదా, అది చాలా బాగా రీచ్ అయిందనమాట. ఇప్పుడైతే మనము మాక్ టెస్ట్లో తెలుగు సబ్జెక్ట్కి అయితే మనమైతే చెప్పుకుందాం. ఫస్ట్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ నుంచి మనమైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మెథడాలజీ క్వశ్చన్ ఏంటంటే, ఇచ్చిన సమాధానాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్నలు. ఇవి మన క్వశ్చన్ బాగా చదువుతూ మనం ఆన్సర్ని మనం ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని చదవంగానే మనకు ఆన్సర్ అయితే వస్తాయి. లక్ష్యాత్మక ప్రశ్నలు ఆప్షన్ 1, దీని ఆన్సర్ వచ్చేసి లక్ష్యాత్మక ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్, కరికులం అనే పదం ఏ భాషకు చెందినది? ఇది వచ్చేసి లాటిన్ భాషా పదానికి సంబంధించిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాకరణ బోధన ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులకు సూత్రాన్ని దాని భావాన్ని వివరిస్తాడు. ఆప్షన్ 1, నిగమనోప పద్ధతి. దీన్ని నిగమనోప పద్ధతి కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాలనియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతి ఏది? ఆప్షన్ 2, డాల్టన్ పద్ధతి. ఈ డాల్టన్ పద్ధతి అనేది వయసుతో సంబంధం లేకుండా వారికి ఇచ్చిన కృత్యాలను చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. అందుకోసం కాలనియమం లేకుండా విద్యార్థులు కృషి చేసేది డాల్టన్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, భాషా ప్రయోజనం. ఆన్సర్ వచ్చేసి 3, మానవుని సర్వతోముఖ వికాసానికి ఈ భాషా ప్రయోజనం అనేది ఉపయోగపడుతుంది. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నం. ఇది అనేది ఏంటంటే మోటివేషన్ అన్నమాట. మోటివేషన్ని మనం ఉన్ముఖీకరణ అంటాం. ఉన్ముఖీకరణ ద్వారా మనం పిల్లల్ని మన వైపుకు మళ్లించుకొని లెసన్ అయితే స్టార్ట్ చేస్తాం. ఆన్సర్ 4, ఉన్ముఖీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గోడ ఎవరిది? గోడ ప్లస్ ఎవరిది? ఇది వచ్చేసి అత్వసంధి. మనం సందులు అనేటి ప్రతి లైన్లో వచ్చే పదాన్ని కూడా మనం విడదీసుకుంటూ చదువుకుంటే చాలా ఈజీగా మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ముక్కంటి 3 కన్నులు కలవాడు. అందుకోసం ఇది వచ్చేసి బహుర్విహి సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, ప ఫ బ బ మ అనే అక్షరాలను ఏమంటారు? ఓష్ట్యములు అంటారు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, కదలాడే కనుబొమ్మ ముడితో హుంకరిస్తున్నాడు. ఇది వచ్చేసి అతని యొక్క స్వభావాన్ని తెలుపుతుంది కాబట్టి ఆప్షన్ 1, స్వభావోక్తి అలంకారం. జరగబోయే పనిని తెలియజేసే కాలం. ఆప్షన్ 3, భవిష్యత్ కాలం. నెక్స్ట్ క్వశ్చన్, బడిలో పిల్లలు కల్లా కపటం తెలియని వారు. గీత గీసిన పదం ఏంటంటే ఆప్షన్ 2, జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్, పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 2, స్థిరములు. నెక్స్ట్ క్వశ్చన్, చదువని వాడగ్నుండగు పద్య రచయిత వచ్చేసి పోతన. ఇది హిరణ్యకశిపుడు తన కుమారునికి చెప్పే సందర్భంలోనిది. నెక్స్ట్ క్వశ్చన్, సెజ్జ అను పదానికి ప్రకృతి. ఆప్షన్ 4, శయ్య. ఇక్కడ భీముడు బండరాయిని అవలీలగా ఎత్తెను. ఇక్కడ క్రియ అనేది మనకు ఖచ్చితంగా బాగా క్లియర్గా కనిపిస్తుంది, ఎత్తెను అని. అవలీలగా అనేది క్రియా విశేషణం. ఆప్షన్ 1, క్రియా విశేషణం. క్వశ్చన్, ఉప్పరము అంటే శూన్యమైనదిగా అంటాం. ఆకాశం, దీని ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం. ఆప్షన్ 1, ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు. నెక్స్ట్ క్వశ్చన్, ధనుజులు పర్యాయ పదాలు. ఇది ఆప్షన్ 1, అసురులు, రాక్షసులు. నెక్స్ట్ క్వశ్చన్, వెంకట పార్వతీశ కవులు అని ఈ జంటను అంటారు. ఆప్షన్ 2, బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం. నెక్స్ట్ క్వశ్చన్, దీప దిక్కులు చూస్తూ నడుస్తోంది. దీని ఆన్సర్ ఆప్షన్ 1, శత్రర్థకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదబంధాలతో ద్విగు సమాసానికి ఉదాహరణ. 4 చేపలు. నెక్స్ట్ క్వశ్చన్, పగ ప్లస్ అడగించు. దీన్ని కలిపి రాస్తే ఈ సంధి జరుగుతుంది. ఆప్షన్ 2, ఎడాగమ సంధి. పగ ఎడగించు, పగ ఎడగించు. క్వశ్చన్, ఆయన డాక్టర్. ఇది ఆప్షన్ 1, క్రియారహిత సామాన్య వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గద్యం నుంచి చదివి ఇక్కడ ప్రశ్నలకైతే ఆన్సర్ రాయమని చెప్పారు. మీరైతే దీన్ని ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పై గద్యం వీరి వ్యక్తిత్వం గురించి చెబుతుంది. ఆప్షన్ 1, విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం కలగడానికి కారకులు. ఆప్షన్ 4, తండ్రి. నెక్స్ట్ క్వశ్చన్, అపర్ణ అనే పదానికి గణములైతే రాయమని చెప్పారు. ఆప్షన్ 1, ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు అయితే కలిగి ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.